నమస్తే. సో మొన్న అసెంబ్లీలో ఒక అంశం మీద చర్చ జరిపినప్పుడు లేవనెత్తినప్పుడు ఎవరు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడినప్పుడు మీరు భూములు అమ్ముతున్నారు, భూములు తనఖా పెట్టి అప్పులు తెస్తున్నారు అన్నప్పుడు సో మంత్రులు లేచి మాట్లాడింది మేము భూములు అమ్ముతలేము, మేము తాకట్టు పెడతలేము, ఇదంతా పచ్చి అబద్ధము అనేసి గాయ గత్తర చేసిరు కదా. మరి ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన పత్రికనే వార్త రాసింది. సో ముందర నిజం చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ ప్యాచప్ చేసే ప్రక్రియ కూడా పెట్టింది. ఎందుకంటే ఆ అప్పులు ఎందుకు భూమి తనఖా పెట్టినారు, ఆ డబ్బులు ఏం చేయాలనుకుంటున్నారు అనేసి ఆ పత్రికలు రాసిరు. సరే అసెంబ్లీలోనేమో జనాల ముందేమో మేము అంతా కడుపు కట్టుకొని మరి మేము అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇప్పుడు ఇస్తున్న ఫ్రీ బస్ కావచ్చు, లేదంటే మేము చేసిన 100% రుణమాఫీ అట. మరి 100% రుణమాఫీ చేసిరా లేదనేది రైతులకు బాగా ఎరక. అలాగే 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కావచ్చు, 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇవన్నీ కూడా మేమంతా కూడా మాకు కడుపు కట్టుకొని మీన్స్ మేము కమిషన్లు లంచాలు ఏమీ తినకుండా మేము చేస్తున్నాము, మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, అసలు మేము భూములు తాకట్టు పెట్టలేదనే ముచ్చట చెప్పారు. అయితే మరి ఇదేందో మరి ఈ భూములు 400 ఎకరాల భూములు తాకట్టు పెట్టినట్టు దానికి గాను 10,000 రూపాయలు 10,000 కోట్ల రూపాయలు వచ్చినాయట. సో 10,000 కోట్లు వచ్చినాయట. సో అదేందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 10,000 కోట్లు వచ్చినాయి. టీజీఐఐసికి రుణం ఇచ్చిన ఐసిఐసిఐ బ్యాంకు ఎంత అయ్యా దీని ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందంటే 9.5%. అంటే తక్కువేం కాదు. మనం జనరల్గా తీసుకుంటుంటాం కదా, ఆల్మోస్ట్ మనం తీసుకునే ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్న వాళ్ళకైతే ఇది కొన్ని బ్యాంక్స్ 8.5% ఏది హోమ్ లోన్స్ అవి. అయితే ఇప్పటికి ఈ భూములు తనఖా పెట్టి తీసుకున్న మిత్తి, తెలంగాణలో మనం ఏం మాట్లాడుకుంటాం ఇంట్రెస్ట్ని మిత్తి అంటాం కదా, ఆ మిత్తి ఎంత అయ్యా అంటే 10,000 కోట్లకు కానీ మిత్తి ఎంత అయ్యా 9.5%. లెక్కేసుకోండి ఎంత అవుతుందో. సంస్థ ఖాతాలో జమ అయిపోయిందట సొమ్ము. 400 ఎకరాల తనఖాతో రుణ సేకరణ. ఎందుకు ఇచ్చిరయ్యా వీళ్ళు, ఏం పెడితే ఇచ్చిరు 10,000 కోట్లు దేనికి ఇచ్చిరు అని అంటే 400 ఎకరాల భూమి తనఖా పెడితే సో ఇచ్చిరట. అది 10 ఏళ్లలో తిరిగి చెల్లించనున్న టీజీఐఐసి. ఈ 10 ఏళ్లలో ఉండేటోళ్ళు ఎవరో పోయేటోళ్ళు ఎవరో మరి ఇంకా ముక్క తెలియదు. మళ్ళీ ఇవి కూడా ఏంది అని అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా రుణం పొందేందుకు భూమిని బదిలీ చేసిన సర్కారు. సో ఇంకా కింద మాత్రం మళ్ళీ ప్యాచప్ దేనికి తీసుకున్నారు, మళ్ళీ మేము కడుపు కట్టుకొని అన్నీ ఇస్తున్నామని చెప్పారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ 10,000 కోట్లని 12,000 వృత్తికి రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 వృత్తికి నిధులను వినియోగించడం ప్రభుత్వం అట. ఇక ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసికి ఐసిఐసిఐ బ్యాంకు 10,000 కోట్ల అప్పును మంజూరు చేసింది. ఈ మేరకు రుణం తాలూకు సొమ్ము ఇటీవలే టీజీఐఐసి బ్యాంకు ఖాతాలో పడినట్టు సో వీళ్ళకి అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. టీజీఐఐసిసి నుంచి ఈ నిధులు ప్రభుత్వానికి బదిలీ అయ్యాక సంక్షేమ పథకాలకు ఉపయోగించుకోనుందట. ముఖ్యంగా రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 వృత్తి పథకాలకు వినియోగించవచ్చని తెలుస్తుంది. క్లారిటీ లేదు, తెలుస్తుంది అట. ఎందుకనంటే అమ్మో 10,000 కోట్లు తీసుకుర్రా, మాకు ఇవ్వాల్సిన పైసలు అయితే ఇస్తలేరు అంటే మాకు సంక్షేమ పథకాలు ప్రకటించారు. మహిళలకు 18 సంవత్సరాల నిండా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఆడపిల్లకు చదువుకునే ఆడపిల్లకేమో స్కూటీలు కొనిస్తామని చెప్పారు. మరి అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇక వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఏం చెప్పారు, 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి, కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి, రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి, మళ్ళీ దీనికి సంబంధం లేకుండా పండిన ప్రతి గింజకు కూడా బోనస్ ఇస్తామని చెప్పి, మరి ఈ పైసలన్నీ ఇవ్వకుండా వీళ్ళు ఈ పైసలన్నీ ఏం చేస్తారో అని అడుగుతారని మళ్ళీ ప్రభుత్వానికి షెడ్డ పేరు వస్తుంది. మళ్ళీ పత్రికలు రాస్తాను ఏం చెప్పిండానంటే ఇవట వీటికి ఉపయోగించవచ్చునని తెలుస్తుంది అనేసి ఈ పత్రిక సారాంశం. మనకు మళ్ళీ ఇందులో తెలిసింది ఏంటంటే 10,000 కోట్లు అయితే 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి అయితే తీసుకుంటారనే సారాంశం అయితే మనకు తెలిసింది. వడ్డీతో కలిపి మొత్తం రుణాన్ని సొంతంగా చెల్లిస్తారన్న షరతులతో టీజీఐఐసిసి ఈ రుణాన్ని తీసుకుంది. ఇందుకోసం 400 ఎకరాల భూమిని టీజీఐఐసిసికి ప్రభుత్వం ఈ 10,000 కోట్లు వచ్చినాయి అనేది మళ్ళీ పైన చూస్తున్నాము బదిలీ చేసింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నెంబర్తో సహా ఇక్కడ మెన్షన్ చేసిరు. 25లో ఉన్న 400 ఎకరాల భూమిని టీజీఐఐసికి బదిలీ చేస్తూ జూన్ 26న జీవో 54ను జారీ చేసింది.
కోకాపేట్ పరిసర గ్రామాల్లో నిర్వహించిన వేలంపాటలో పలికిన ధరలను పరిగణలోకి తీసుకొని ఎకరాకు 75 కోట్లుగా రేటును నిర్ణయించింది. ఈ భూమిని ఐటీ పరిశ్రమలు ఇతర అవసరాల కోసం వినియోగించాలని తెలిపింది. ఈ క్రమంలోనే భూమిని బ్యాంకుల వద్ద తనఖా పెట్టి 10,000 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు టీజీఐఐసిసి బ్యాంకులతో సంప్రదింపులు జరిపింది. కరూర్ వైశ్య బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. అయితే ఈ ఐసిఐసిఐ బ్యాంకు వార్షిక వడ్డీ అట 9.6% అంట. అదేం తక్కువ కాదు. 9.6% అంటే లెక్కేసుకుంటే ఎంత ఎద్దో చూడండి. తక్కువగా ఉండడంతో ఆ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి టీజీఐఐసిసి సిద్ధమైంది. ఈ మేరకు బ్యాంకులతో ఒప్పందం కూడా పూర్తయింది. దీని ప్రకారం నెలాఖరులాగా అప్పు అందాల్సి ఉంది అన్నట్లుగానే ఐసిఐసిఐ నుంచి టీజీఐఐసికి రుణం సొమ్ము అందింది. తర్వాత మళ్ళీ చెల్లింపులు ఎట్లా అనేది ఈ టీజీఐఐసి ద్వారా తిరిగి చెల్లింపు చేస్తారంటే ప్రస్తుతం తీసుకున్న 10,000 కోట్ల అప్పును తిరిగి టీజీఐఐసిసి సొంతంగా చెల్లిస్తుందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ప్రభుత్వం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని టీజీఐఐసికి కేటాయించింది. ఎకరాకు 75 కోట్ల చొప్పున మొత్తము 30,000 కోట్ల విలువైన భూముల్ని బదిలీ చేసిందంటే ప్రభుత్వం ఒక రకంగా ఆ భూమిని టీజీఐఐసికి అమ్మేసినట్లే. దానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించే ప్రక్రియలో భాగంగా టీజీఐఐసిసి 10,000 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ మొత్తాన్ని కొన్ని రోజుల్లోనే ప్రభుత్వానికి బదిలీ చేయనుంది. అయితే ప్రభుత్వం ఈ భూమిని నేరుగా కూడా తాకట్టు పెట్టి రుణం తీసుకునే అవకాశం ఉన్నా అలా చేస్తే ఆ రుణం కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుంది. అదే జరిగితే ఇతర మార్గాల నుంచి ప్రభుత్వం తీసుకున్న రుణాలు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ నెల ఎంత తీసుకోవాలి, ఇంత ఒక లిమిట్ అని ఉంటుంది, పెట్టే ఖర్చులు ఏంది, ఎంత ఇవ్వాలి రాష్ట్రానికి అనేది ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉంటుంది. అయితే ఏం చేసిరు, ఇది ఇక్కడ ఈ పాయింట్ కూడా పెట్టారు చూడండి. అయితే ప్రభుత్వమే ఈ భూమిని నేరుగా కూడా తాకట్టు పెట్టి రుణం తీసుకునే అవకాశం ఉంది. కానీ అలా చేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి పోతాయి కాబట్టి మళ్ళీ రుణాలు తీసుకుంటే కటప్ అంటే తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా ఏం చేశారు తెలివిగానంటే ఈ టీజీఐఐసికి బదలాయించి అక్కడి నుంచి రుణం తీసుకుందన్నట్టు ఇది. సో మొత్తానికి ఇంకా రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఏమంటారబ్బా మంచి ఆశతో ఎదురు చూడొచ్చు. ఎందుకంటే అందులో పాయింట్ పెట్టారు కదా, ఈ ఏవైతే ఈ 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయో చాలా పెద్ద అమౌంట్ కదా, 10 కోట్లు కాదు 10,000 కోట్ల రూపాయలని ఇక అన్ని సంక్షేమ పథకాలకట ఏ దానికి ఏం వర్తి ఇవ్వాలి అనేసి ఇస్తారట. సో దాని సారాంశంగానే ఈరోజు ఈ 4,400 ఎకరాలకు సంబంధించిన 10,000 కోట్లకు సంబంధించిన వార్త ఈరోజు ఆ పేపర్లో ఆకట్టుకుంది. కానీ మరి అసెంబ్లీలో మాత్రము వాళ్ళు దబాయించి మాట్లాడారు. మేము ఏ భూమి తాకట్టు పెట్టలేదు, మేము కడుపు కట్టుకొని మేము అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నామని. సో ఇది అంటే మీరు ఇంకో మాట కూడా నచ్చు ఏమో పాత ప్రభుత్వాలు చేయలేదా అనేసి. సో నేను అదే చెప్పదలుచుకున్నాను. ఏంది అని అంటే ముఖ్యంగా ఏ ప్రభుత్వాలు ఏమి చేసినాయి, ఎవరి మీద ఎవరు దుమ్ము పోసుకునే బదులు ఇప్పుడు జరుగుతున్న పరిపాలన ఏంటి, వాస్తవాలు ఏంటి. ఇప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలో దీని గురించి ఒక ప్రస్తావన తీసుకొస్తే దాన్ని తప్పు అని కొట్టి పారేస్తూ మీరు అది చేసిరు మేము ఇది చేసినాం. అదే సీతక్క కనుక వాళ్ళ హయాంలో 60 మంది చచ్చిపోతే మా హయాంలో 50 మంది చచ్చిపోయారు కదా అన్నట్టుగా ఉంటుంది లెక్క. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే ఈ లెక్కలు బొక్కలు బయటకు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే జనాలని దృష్టి మరల్చే విధంగా ఉంటుంది. అది కాదు, బాజాబ్తా జరుగుతున్న విషయాలను ప్రజల ముందుకు వచ్చితే ప్రజలు కూడా వాళ్ళు ఆలోచన విధానం కూడా ఏ విధంగా ఉంటుందనేది మనం కొంచెమన్నా కూడా అంచనా వేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఓకే ఇవాళ మాకు ఈ భూములు తాకట్టు పెట్టి 9.5% వాళ్ళు మిత్తికి తెచ్చి అంటే అంత వడ్డీ కలిపి మిత్తికి తెచ్చి ఇలా మాకు ఇస్తున్నారా అనేది ఇది బాహాటంగా ప్రజల ముందు పెడితే వాళ్ళకన్నా అర్థమవుతుంది. కాదు, ఈ 4,000 కోట్ల ప్రజలకు చేరేదెంత, ఎవరెవరు చేతులు తడిసేదెంత, ఇక ఆ తర్వాత ఈ లెక్కలు వార్త చదివినాడు లెక్కలకు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వాల చేతులు మారినాడు, ఇవాళ అదైంది ఇవాళ ఇదైంది అనే చర్చ మాత్రమే తెరపైకి వస్తుంది. ముఖ్యంగా ఇవాళ ఎటువైనా కూడా భూముల చుట్టూ తిరుగుతున్న వాతావరణమే కనిపిస్తుంది. భూములు మాత్రం ఆంఫాట్ అవుతున్న విధానం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం బాజాప్తా చూస్తున్నాం కదా, ఇప్పుడు 400 ఎకరాల భూమిని 10,000 కోట్లకి ఇవాళ బ్యాంకుకు తాకట్టు పెట్టారు. సో అవి గనక రేపు నిజంగానే 10 ఏళ్లలో వాళ్ళు కట్టకపోతే ఖచ్చితంగా ఈ వేలం వేసుకుంటారు. అవి ఎక్కడైతే అప్పు తెచ్చారో వాళ్ళకే సొంతం అయ్యే అవకాశం అయితే ఉండకపోదు.